వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో ఇంతకుముందు వీడియోలో బోట్ నెక్ బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చూసాము, ఏ విధంగా చేశారు, ఏ విధంగా డ్రాఫ్ట్ చేశారన్నది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడబోతున్నాం. దానికన్నా ముందు మీలో ఎవరైనా సరే 5th and 6th జూలై ఈ మంత్లో జరగబోయే ఈ క్లాస్లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా, ఏమేమి నేర్పించబోతారో తెలుసుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, దాన్ని సంప్రదించవచ్చు. హలో ప్రసన్న గారు. హలో అండి. సో బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపించారు పేపర్ డ్రాఫ్ట్. ఒకసారి ఫ్రంట్కి సంబంధించిన పార్ట్ కూడా ఒకసారి చూపించండి. డెఫినెట్గా ఫస్ట్ ఫ్రంట్లో ఏమేమి పార్ట్స్ మనం తీసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా ఉండాలి, ఏమేమి పార్ట్స్ కవర్ అవుతాయి అన్ని డీటెయిల్గా మనం మెజర్మెంట్స్ పార్ట్లో మనం వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ మీద పేపర్ మీద మనం ఫ్రంట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే శారీకి తగ్గట్టు మన బ్లౌజ్ ఎక్కువ రాదు కాబట్టి ఆల్మోస్ట్ 80-90 సెంటీమీటర్స్ ఉంది. కొన్ని శారీస్కి 1 మీటర్ కూడా వస్తుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ అనేది 13.5 ఎక్స్ట్రా మార్జిన్ కోసం. అంతే మనం స్టిచ్చింగ్కి మార్జిన్ తీసుకుంటాం కాబట్టి అది మార్జిన్కి వెళ్ళిపోతుంది అనమాట. వేస్ట్ పార్ట్ 7.5. ఈ 7.5 ప్లస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఒక డాట్ అనేది మనం వేస్తాం కాబట్టి ఈ డాట్ కవర్ చేసుకోవడానికి మనము ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. షోల్డర్ పార్ట్, ఈ షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి సేమ్ బ్యాక్ ఎలా చేస్తాము ఫ్రంట్ లో కూడా మనం అలాగే చేస్తాము. 5.5 ప్లస్ 1 ఇంచ్. ఇక్కడ నుంచి నెక్ పార్ట్ చెప్పాను కదా 5 ఇంచెస్ అని. ఒక బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఇక్కడ నుంచి 6.5 చెప్పాను కదా. బోట్ నెక్కి మనం మామూలు అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫిట్టింగ్ కోసం అది పర్ఫెక్ట్గా రావాలి అంటే కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ పార్ట్ అనేది మనకు కవర్ అవుతుంది. 9 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, 9 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా. ఫస్ట్ మెజర్మెంట్స్ ఎలా ఎక్కడి నుంచి తీసుకోవాలి, డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలి, ఏ పార్ట్ ఎక్కడ కవర్ అవుతుంది, ఇవన్నీ తెలిస్తే డ్రాఫ్టింగ్ కట్టింగ్ చాలా ఈజీ అవుతుంది. మనం స్టిచ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మనం కట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనం ఒక 3.5 తీసుకోవాలి, అంటే డాట్ పాయింట్ కోసం. ఇక్కడ నుంచి డాట్ పాయింట్ అనేది 9.5. ఓకే, ఇట్లా క్రాస్గా పెట్టి, అంటే మనం ఒక షేప్ అనేది తీయాలి కాబట్టి ఇలా వస్తుంది. అంటే మనం స్టిచ్ చేసి కట్ చేసేటప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. ఇట్లా ఆపోజిట్లో ఉండాలి. ఇది కట్ చేస్తే నీట్గా ఇలా వస్తుంది షేప్ అనేది. ఈ యూ షేప్ అనేది కంప్లీట్గా తిరిగినప్పుడే మనకు ఒక షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఉండాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్. అంటే ఈ పాయింట్స్ అన్ని కలుపుతూ ఉండాలి. ఇవన్నీ ఒక మెజర్మెంట్, అంటే ఒక షేప్ ని తీసుకురావడానికి ఒక మెజర్మెంట్స్ మనం ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు కట్ చేద్దాం. ఇంకా ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఈ మెజర్మెంట్స్ సేమ్ ఉంటాయి? మెజర్మెంట్స్ సేమ్ ఉంటాయి. ఓకే, మరీ ఎక్కువగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలా చేసుకుంటే సరిపోతుంది వాళ్ళ బ్లౌజ్ ప్రకారం. ఓకే, ఇది ఏదైతే మనం కట్ చేసామో సేమ్ అక్కడే పాయింట్ లో మనకి జాయిన్ చేయాలి. ఇప్పుడు షేప్ అనేది ఇలా తిరిగింది కదా, ఇది కంప్లీట్ గా ఇలా వచ్చినప్పుడే మనకు ఒక షేప్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇది బాడీ, ఫ్రంట్ పార్ట్. ఇది
స్టిచ్ చేస్తే మనకి షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది. బోట్ నెక్ అనేది కంప్లీట్ గా ఇలా ఉండాలి. ఇక్కడ 1 ఇంచ్ ఉన్నప్పుడే అది అందంగా కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ షేప్ అనేది కంప్లీట్ గా ఇలా తిరిగినప్పుడే మనకి అందంగా కనిపిస్తుంది. అంటే మెజర్మెంట్ టు మెజర్మెంట్ మారిపోతూ ఉంటుంది. అవన్నీ మనం క్లాస్ లో నీట్ గా చెప్పడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ కి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటంటే మనము ఇక్కడ వేస్ట్ దగ్గర 4 పార్ట్స్ చేస్తాము, చెస్ట్ దగ్గర 4 పార్ట్స్ డివైడ్ చేస్తాం, ఇదంతా ఓకే. కానీ చాలా మంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఆర్మ్ హోల్ దగ్గర, షోల్డర్ దగ్గర ఎలా తీసుకున్నప్పుడు మనం నెక్ ఎంత పెట్టుకుంటే అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే గానీ వాళ్ళకి అర్థం అవ్వదు. ఎగ్జాక్ట్లీ. సో మేడం చెప్పినట్టుగానే ఫస్ట్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడానికి నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ కూడా మైన్యూట్ డీటెయిల్లో ఉన్నప్పుడే మనకు అది అర్థమవుతూ ఉంటుంది. సో అవన్నీ మీకు కనుక కావాలి అనుకుంటే పెన్ను బుక్ కనుక మీరు కనుక క్యారీ చేస్తే ఈ క్లాస్ మీకు చాలా నాలెడ్జ్ని అండ్ దాంతోపాటు గుర్తుండిపోయేలా, ఎప్పుడైనా సరే కటింగ్లో చిన్న ప్రాబ్లం అనిపించింది, ఇక్కడ అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒక్కసారి మన బుక్ ఓపెన్ చేస్తే డెఫినెట్గా అది చదువుకొని మనం చూసి మళ్ళీ కటింగ్ చేయొచ్చు. అలాంటి నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే స్టిచ్చింగ్ ఐడియా ఉంది కానీ ఫినిషింగ్స్ రావట్లేదు, బోట్ నెక్ అర్థం కావట్లేదు, ఆర్మ్ హోల్ దగ్గర ఫిట్టింగ్ సరిగా కుదరట్లేదు, లేదంటే భుజం దగ్గర జారిపోతూ ఉంటున్నట్టుంది, ఎల్బో హ్యాండ్ సెట్ అవ్వట్లేదు, ఇలా ఏ డౌట్ ఉన్నా సరేనండి, ఈ క్లాస్ మీకు ఒక మంచి అవగాహనని అండ్ దాంతోపాటు అవకాశాలు ఎక్కడ ఉంటాయి అన్న వాటిపైన కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ స్టిచ్చింగ్ వాళ్ళకి రావాలనుకున్నా, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ చేయాలి అనుకున్నా కింద ఒక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మీరు సంప్రదించవచ్చు. మర్చిపోవద్దు డేట్ని, జూలై 5th and 6th సాటర్డే అండ్ సండే 2 days ఈ వర్క్షాప్ ప్రసన్నగా నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.